వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్. వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్. కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మిల్లెట్స్ మనం తరచుగా యూస్ చేయాలి అంటున్నాము. అండ్ చాలా వరకు మనము ఫ్లేవర్డ్ రైస్ లాగా యూస్ చేసాము, లేకపోతే ఘీలో అంటే ఐ మీన్ పాయసంలో వేసుకున్నాము. సో కొంచెం సూప్లో కూడా వేసుకుంటున్నాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో రాగి పిండి కూడా తీసుకొచ్చేసాను. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ చాలా మంది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్ రాగులు ఎక్కువగా యూస్ చేయాలి అంటూ ఉంటాము. సో ఇది ఒక మంచి రెసిపీ. స్టార్ట్ చేసేద్దాం. మనం యాక్చువల్లీ రాగి పిండి వేడి వాటర్లో కలపాలి. సో కొంచెం మనం వాటర్ బాయిల్ చేసుకుందాం ఒక ప్యాన్లో. ఇంకొక ప్యాన్లో మనము మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో అయితే ఈ ప్యాన్ కొంచెం వాటర్ వార్మ్ అయ్యాక అప్పుడు మనం ఈ మిక్సింగ్ బౌల్లో పిండితో కలిపేసుకుందాం. సో నేనైతే వేడి నీళ్ళు పెట్టేసాను. నెక్స్ట్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ సార్ట్ చేసుకొని బాయిల్ చేయాలి. ముందుగా కొంచెం నెయ్యి, ఇంకొక స్పూన్, జీలకర్ర కొంచెం, ఉల్లిపాయలు, ఎండుమిర్చి కూడా, వెజీస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఓకే, ముందుగా కాలీఫ్లవర్, ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ బెల్ పెప్పర్, నెక్స్ట్ పీస్ బఠానీ కూడా. సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అవును. ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేద్దాం. ఓకే, కొంచెం పెప్పర్ అండ్ అలాగే సాల్ట్ కూడా. ఓకే, తర్వాత కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఒకసారి మనం ఆ వాటర్ కూడా చూసేద్దాం. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. సో ఆఫ్ చేయను. ఆఫ్ చేసేయండి. సో అందులో వేయాలి ఇప్పుడు? లేదు, ఇందులో వేసేయండి. రాగి పిండి ఇందులో కలిపేద్దాం. సో ఒక స్పూన్ ఇచ్చేసి సో మెల్లిగా కలుపుకుంటూ వేసేస్తాను. ఓకే, సో అలా కలుపుతూ ఉండు. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. నేను ఆఫ్ చేసి అందులో వాటర్ వేసేయండి. సో అది కూడా బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రాగి పిండి కూడా అందులో వేసేయాలి. ఓకే, సో జావా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జావా లేకపోతే రాగి సంగటి, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సూప్లో కూడా మనము రాగి పిండి యూస్ చేస్తున్నాం అన్నమాట. సో నార్మల్ జనరల్గా అందరు యూస్ చేసే ప్రాసెస్ ఇది. లైక్ వెజిటబుల్స్ సార్ట్ చేసి కొంచెం బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. అందులోనే మనము మిల్లెట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట, ఫింగర్ మిల్లెట్ కూడా. సో చక్కగా కలిపేసావు. సో ఇంకాస్త నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా ఉంది? నెక్స్ట్ ఆ వెజీస్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలి. సో అది బాయిల్ అయ్యాక ఫైనల్గా ఇది వేసి మనము స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో మూత పెట్టేసి ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. వావ్, సో కలర్ చేంజ్ అయింది అండ్ వెజిటబుల్స్ కూడా ష్రింక్ అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఇది అందులో వేసేద్దాం రాగి. ఓకే,
కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసుకుందాం. సో కొంచెం మరిగితే మన సూప్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ రాగులు ఎస్పెషల్లీ ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్, అండ్ ఎవరెవరు అంటే ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు? సో రాగి కూడా కొందరికి వేడి ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు జావా లాగా కొంచెం కర్డ్ మిక్స్ చేసి తీసుకుంటే బెటర్. లేదు అంటే రోటీ ఫామ్లో అయినా ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తప్పకుండా ఇస్తారు. అండ్ ఐరన్ కంటెంట్ చాలా అవసరం వాళ్ళకి. అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పడిపోకుండా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు రాగి ఆల్టర్నేట్ డేస్ తీసుకోవచ్చు, వీక్లీ 4 to 5 times. అండ్ అలాగే డయాబెటిక్ పీపుల్కి కూడా చాలా మంచిది. సో మిల్లెట్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ మిల్లెట్ కూడా వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తూ తీసుకోవాలి. అండ్ ఎవరికైతే హీమోగ్లోబిన్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయో వాళ్ళు రాగిని కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఒకసారి చూసేద్దామా పల్లి? చూసేద్దాం. సో చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ. టేస్టీ వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, రాగి పిండి 1 కప్పు. వెజ్ మిల్లెట్స్ ఫింగర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి పోసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికం, బఠానీలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో వేడి నీళ్లు పోసి అందులో రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత ఉడుకుతున్న వెజిటబుల్ మిశ్రమంలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ వెజ్ ఫింగర్ మిల్లెట్ సూప్ రెడీ.